తరుణ్ గారిది రీసెంట్గా వచ్చిన కీడాకోలాలో తెలియకుండానే ఇన్స్పైర్ చేసే డైలాగ్స్ చాలా ఇప్పుడు మనం రీల్స్లో చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మరీ చెప్తున్నారు. సో ఈ వెబ్ సిరీస్లో కూడా అట్లాంటి డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? బోల్డ్ ఉన్నాయండి, దాచామంది చాలా ఉన్నాయి అలా. ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా ఎండుకు వచ్చేది మీరు చూస్తారు, కప్నందే అని. ఐఎమ్ హోపింగ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ అది అవ్వాలన్నట్లు వరకు. అనిల్కి అసలు చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ ఉంటుంది, అది మీకు తెలుస్తుంది తేడా కూడా. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రియల్ ప్లేస్. అక్కడ ఈయన అయితే అప్పుడప్పుడు పంచలేస్తాడు, వేరేలాగా ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వేరేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఐఎమ్ వెరీ షూర్ యూ లైక్ ఇట్ అ లాట్ మోర్. తరుణ్ గారు, యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు రీల్స్లో నిజంగా చాలా ఎట్లా అని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సెన్సిబుల్గా మ్యూజిక్ వేసి మీరు చాలా న్యాచురల్గా జనరల్గా చెప్పేస్తున్న డైలాగ్స్ని కూడా అసలు తెలియకుండానే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సో నేనే చేస్తున్నాను రీల్స్ అని. ఓకే, వాట్ మేడ్ యూ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్? ఐ మీన్ ఏం లేదండి, అంటే నాకు ఆనెస్ట్గా నాయుడు క్యారెక్టర్ రాసింది నాన్నని ఆలోచించి, అందుకని చేద్దామని అనుకున్నా. నాన్న ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేదన్నమాట. సో హీ వాజ్ నెవర్ అబౌట్ మనీ. ఎప్పుడో ఒకసారి ఏదో గొడవైనప్పుడు కూడా ఎవరో నాకు చెప్పినారు, మా నాన్న ఇంజనీర్ ఏంటంటే మీ నాన్న 11 days హంగర్ స్ట్రైక్ చేసినాడు ఓయూ బయట అని. సో హీ వాజ్ ఆల్వేస్ నెవర్ అబౌట్ మనీ. ఆయనకి డబ్బులు అంటే ఇది ఉండకపోయేది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన విలువ అర్థమైంది. సో అది ఎట్లయినా ఉండిపోతుంది కదా, సో రైటింగ్లో బయటకు వచ్చింది. యాక్చువల్లీ 100 మెంబర్స్లో 70 మెంబర్స్ ఇట్లాగే ఉంటారు. కాకపోతే మీరు రాసిన డైలాగ్స్ నిజంగానే ఇప్పుడు చాలా మందికి కనెక్ట్ అయిపోయి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. దట్ జస్టిస్ అంతే. ఇంకా you deserve that. Thank you so much.